హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సబ్జెక్ట్లో రివైజ్డ్ బిఎడ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది ఫస్ట్ సెమ్లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన సబ్జెక్ట్లో యూనిట్ 3 అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో సిలబస్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాము. మనకి 3 యూనిట్స్ అనేవి ఉంటాయి ఈ సబ్జెక్ట్లో. సో 3rd యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సిలబస్ వీడియో చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు ద క్లాస్, యూనిట్ 3 విచ్ ఈస్ యోగా ఫండమెంటల్స్ ఫర్ హెల్త్ ప్రమోషన్. సో హెల్త్ ని పెంపొందించుకోవడానికి యోగా ఫండమెంటల్స్ ఎట్లా యూజ్ అవుతాయి అనేది ఈ చాప్టర్ లో మనం చూస్తాం. సో బయాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మీరు గమనించవచ్చు ఇక్కడ. ఎందుకు అనంటే హెల్త్ ప్రమోషన్ లో ఆబ్వియస్ గా బయాలజీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టాపిక్ ఏంటంటే సిస్టమ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. సో మన బాడీలో ఉండే సిస్టమ్స్, ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి, ఎక్స్క్రీటరీ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఇలాంటివి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది అదే డైజెస్టివ్ సిస్టమ్. అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ ప్రైమరీలీ మేడ్ అప్ ఆఫ్ 4 కాంపోనెంట్స్, నేమ్లీ మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో మనకి తెలిసిన విషయమే, 4 కాంపోనెంట్స్ తోటి మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ప్రైమరీగా చూసుకున్నట్టయితే దాంట్లో ఏంటి అని అంటే ఫస్ట్ మౌత్ వస్తుంది, తర్వాత స్టమక్ వస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ మరియు లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, పెద్ద పేగు, చిన్న పేగు. Each part has a different role to play in the absorption of nutrients from the food we take. సో మనం ఏదైతే ఆహార పదార్థాలు తీసుకుంటున్నామో అందులోంచి న్యూట్రియంట్స్ అనేటివి ఈ ఒక్కొక్క పార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఓకే, డిఫరెంట్ రోల్స్ అనేటివి ఉంటాయి. మౌత్ లో డిఫరెంట్ రోల్ ఉంటుంది, స్టమక్ లో డిఫరెంట్ గా ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ లో డిఫరెంట్ గా ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ లో డిఫరెంట్ గా ఉంటుంది. A regular practice of Surya Namaskar helps in the proper functioning of the digestive system in the following ways. సో మనకి సూర్య నమస్కారాలు ఉంటాయి యోగాలో. సో అది మనం రెగ్యులర్ గా చేస్తే గనక ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనింగ్ కి హెల్ప్ అవుతుంది. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా పని చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ఫ్లో టు ద ఎంటైర్ డైజెస్టివ్ ట్రాక్. సో మన బాడీలో బ్లడ్ అనేది కరెక్ట్ గా ఫ్లో అయితేనే ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో ఆ బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండడానికి సూర్య నమస్కారాలు హెల్ప్ అవుతాయి. హెల్ప్స్ ఇంప్రూవ్ ద అబ్డామినల్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో వాటికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎన్ష్యూర్ బెటర్ డైజెషన్, జీర్ణక్రియ ఏదైతే ఉంటుందో అది బెటర్ గా పర్ఫామ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంప్రూవ్స్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద ఫుడ్. సో న్యూట్రియన్స్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ, కానీ ఫుల్ గా అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తుంది అనమాట. స్ట్రెంథన్స్ ద కోర్ మజిల్స్, మన దగ్గర ఉన్న కోర్ మజిల్స్ స్టమక్ దగ్గర ఉంటాయి కదా, సో ఆ కోర్ మజిల్స్ ని స్ట్రెంథన్ చేయడానికి కూడా సూర్య నమస్కారాలు హెల్ప్ అవుతాయి. ఎన్ష్యూర్స్ ఎ ప్రాపర్ బోవెల్ మూమెంట్. సో మనం బాత్రూమ్ పోయేటప్పుడు బోవెల్ మూమెంట్ కూడా కరెక్ట్ గా ఉండేలాగా ఎన్ష్యూర్ ఉంటుంది. అండ్ అలాగే డీటాక్సిఫైస్ ద బాడీ, ఏమైనా మలినాలు ఉన్నా సరే బాడీని ఆ మలినాలు తీసివేసేలాగా చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్. సూర్య నమస్కారాలు హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, శ్వాస. అవర్ రెస్పిరేటరీ సిస్టమ్ కంప్రైజింగ్ ఆఫ్ ద నోస్, lungs and air passages is a primary system which gets affected during doing the sun salutations. సో సన్ సాల్యుటేషన్స్ చేసేటప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. జనరల్ గా మనకి రెస్పిరేటరీ సిస్టమ్ లో నోస్, లంగ్స్, ఎయిర్ ప్యాసేజెస్ ఉంటాయి. ఓకే, ద బ్రీతింగ్ ప్యాటర్న్ ఫాలోడ్ డ్యూరింగ్ ద ఆసనాస్ ఎయిమ్ టు ఓపెన్ అప్ ఆల్ ద 3 ఎలిమెంట్స్ అండ్ బ్రింగ్ అన్ ఈక్విలిబ్రియం బై బ్యాలెన్సింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ విత్ ఈచ్ అదర్. సో నోస్, లంగ్స్, ఎయిర్ ప్యాసేజెస్ అన్ని బ్యాలెన్స్ అయ్యేలాగా చేస్తుంది అనమాట ఈ సన్ సాల్యుటేషన్స్ చేసేటప్పుడు. Each part of our respiratory system is benefited differently and adds to the well-being of our body. సో శ్వాస ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన బాడీ మంచిగా పనిచేస్తుంది. అంతే కదా, మనకి బాడీ పనిచేయడానికి బ్లడ్ అనేది పంప్ అవ్వాలి. ప్రతి ఒక్క అవయవానికి బ్లడ్ పంప్ అవ్వాలి అని అంటే వీ నీడ్ ఆక్సిజన్. ఓకే, సో ప్యూర్ గా ఆక్సిజన్ అనేది బాడీకి వెళ్ళాలని అంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ అవ్వాలి అని అంటే మనం ఈ సన్ సాల్యుటేషన్స్ అనేటివి చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎఫెక్ట్ ఆన్ ద నోస్. సో ఒక్కొక్క అవయవం మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడుతుందో చూద్దాము. ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్, డ్యూ టు ద ఎగ్జాస్టివ్ డిమాండ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద బాడీ డ్యూరింగ్ ఆసనాస్ అవర్ నాస్ట్రిల్స్ టెండ్ టు ఓపెన్ అప్ అండ్ ఎంబ్రేస్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆసనాలు చేసేటప్పుడు ఏంటి అంటే బాడీకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అవసరం ఉంటుంది.
ఓకే. సో దాని ద్వారా ఆ ఎక్సెస్ అమౌంట్ మనం తీసుకుంటాం కాబట్టి బాడీ మంచిగా పనిచేస్తుంది అనమాట నోస్ ద్వారా. ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ దట్ ద ఎంటైర్ బ్రీతింగ్ షుడ్ బి డన్ త్రూ నాస్ట్రిల్స్ అండ్ నాట్ ద మౌత్. సో ఎప్పుడు కానివ్వండి ఆసనాలు చేసేటప్పుడు నోటి నుంచి శ్వాస అనేది తీసుకోకూడదు, నాస్ట్రిల్స్ నుంచే బ్రీతింగ్ అనేది తీసుకోవాలి. ఎఫెక్ట్ ఆన్ ద లంగ్స్, లంగ్స్ మీద చూసుకున్నట్టయితే ద స్మాల్ ఓపెనింగ్స్ ఆఫ్ ద లంగ్స్ కాల్డ్ బ్రాంకియోల్స్ టెండ్ టు బికమ్ మోర్ యాక్టివ్ డ్యూరింగ్ ద సన్ సాల్యుటేషన్. సో సన్ సాల్యుటేషన్స్ చేసేటప్పుడు చిన్న చిన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో లంగ్స్ లో, సో అవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇట్ ఈస్ సో బికాస్ ద బాడీ స్టార్ట్స్ డిమాండింగ్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద బ్రీత్స్ ఎట్ ఎ మచ్ ఫాస్టర్ రేట్ దాన్ యూజువల్ టైమ్స్. సో ఎప్పుడు కానీ అంతే, ఎక్సర్సైజెస్ కానివ్వండి, యోగా కానివ్వండి చేసేటప్పుడు ఏంటంటే బాడీ ఆక్సిజన్ ఎక్కువగా కోరుకుంటుంది, ఫాస్టర్ గా తీసుకోవాలని చూస్తుంది. సో అందుకే అలా జరుగుతుంది అనమాట. స్మాల్ స్మాల్ ఓపెనింగ్స్ ఆఫ్ ద లంగ్స్ అనేటివి దీని వల్లనే యాక్టివ్ గా పనిచేస్తాయి. ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ మోర్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ అవర్ లంగ్స్ టెండ్ టు ఆపరేట్ మోర్ ఎఫిషియెంట్లీ. అంతే కదా. సో నార్మల్ ఎంత ఎయిర్ అయితే తీసుకుంటున్నామో ఆ ఆక్సిజన్ బాడీకి రావాలి అంటే నార్మల్ గా పనిచేస్తూ ఉంటాయి లంగ్స్ అనేటివి. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు లంగ్స్ ఏం చేస్తాయి, దాని తగ్గట్టు వర్క్ అనేది కూడా ఎక్కువగా చేస్తాయి. ఓకే. ఎఫెక్ట్ ఆన్ ద ఎయిర్ ప్యాసేజెస్, మరి ఎయిర్ ప్యాసేజెస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూద్దాము. The air passages tend to expand during sun salutations because of the constant expansion and contraction of the muscles. సో సన్ సాలిటేషన్స్ చేసేటప్పుడు ఎయిర్ ప్యాసేజెస్ అనేటివి ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే. ఎందుకు అని అంటే మజిల్స్ మీద మనం ఈ ఎక్స్పాన్షన్ అవుతుంది, కాంట్రాక్షన్ అవుతుంది కదా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు, దాని ద్వారా. మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎయిర్ ప్యాసేజ్ రిజల్ట్ ఇన్ ద బెటర్ ఎయిర్ ఫ్లో ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ హెన్స్ బెటర్ హెల్త్. సో ఎయిర్ ప్యాసేజెస్ ఎక్కువ ఫ్లెక్సిబుల్ అవ్వడం వల్ల ఎయిర్ ఫ్లో అనేది బెటర్ గా ఉంటుంది. సో రెస్పిరేటరీ సిస్టమ్ హెల్త్ కూడా బెటర్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ రెస్పిరేటరీ సిస్టమ్. సన్ సాల్యుటేషన్స్ ఆర్ ద బెస్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కెలిటల్ అండ్ మస్కులర్ సిస్టమ్, దీన్నే లోకోమోటార్ సిస్టమ్ అని అంటాము. దిస్ సిస్టమ్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ బోన్స్, స్కెలిటల్ మజిల్స్, జాయింట్స్, టెండన్స్, లిగ్మెంట్స్, నర్వ్స్ అండ్ కార్టిలేజ్. సో మనకి లోకోమోటార్ సిస్టమ్ లో బోన్స్ తో పాటుగా బోన్స్ చుట్టూ ఉన్న మజిల్స్ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి, టెండన్స్, లిగమెంట్స్, నర్వ్స్, కార్టిలేజ్ బోన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ద సిస్టమ్ ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్ టు ద హోల్ బాడీ అండ్ ఎనేబుల్స్ బాడీ మూవ్మెంట్ ఆర్ లోకోమోషన్. సో మీరు చూసుకున్నట్టయితే స్కెలిటల్ మరియు మస్కులర్ సిస్టమే బాడీ యొక్క స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ మూవ్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని ఏమంటారు, లోకోమోషన్ అంటారు. అందుకే ఇది లోకోమోటార్ సిస్టమ్. యోగా హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద లోకోమోటార్ సిస్టమ్. సో యోగా అనేది ఈ లోకోమోటార్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేజర్ యోగా ఆసనాస్ ఫర్ ద లోకోమోటార్స్ సిస్టమ్ ఆర్. సో ఈ లోకోమోటార్ సిస్టమ్ కి కొన్ని ఆసనాస్ అనేటివి ఉన్నాయి, అవేంటో కింద ఇచ్చారు చూద్దాం. ప్రాణాయామ, ఇట్ హ్యాస్ ఎ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ద లోకోమోటార్ సిస్టమ్. సో ప్రాణాయామ అనేది మనం బ్రీతింగ్ ద్వారా చేసే ఎక్సర్సైజెస్, సో ఆసనాలు అవి. సో దీంట్లో ఏంటంటే ఈ ప్రాణాయామ వల్ల మేజర్ ఎఫెక్ట్ అయితే మనకి లోకోమోటార్ సిస్టమ్ లో చూడడం జరుగుతుంది. ప్రాణాయామ్ మీన్స్ స్ట్రెచింగ్, మాడిఫైయింగ్ అండ్ లెంథెనింగ్ ఆఫ్ ద బ్రెత్. సో మీ బ్రీతింగ్ ని, మీ బ్రెత్ ని స్ట్రెచ్ చేయడం, మాడిఫై చేయడం, లెంథెన్ చేయడం అనేది ప్రాణాయామ్. ఓకే. డ్యూరింగ్ ప్రాణాయామ్ the supply of the oxygen to the lung is increased, due to which the cells are transported with high amount of oxygen. సో ప్రాణాయామం చేసేటప్పుడు ఏంటంటే మీరు బ్రీత్ ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి సో దాని ద్వారా ఏమవుతుందంటే సప్లై ఆఫ్ ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని ద్వారా ప్రతి ఒక్క సెల్ కి ఆ ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుంది అనమాట. కాన్సిక్వెంట్లీ ద బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై ఆల్సో ఇంక్రీజెస్ ఇన్ ద బాడీ. సో ఆక్సిజన్ అనేది ఎక్కువగా వెళ్తుంది కాబట్టి ఆక్సిజన్ సప్లై మరియు బ్లడ్ సప్లై అనేది బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట బాడీలో ప్రతి ఒక్క అవయవం పనిచేయడానికి కరెక్ట్ గా. ఓకే. సో కొన్ని పోజెస్ అనేవి ఇవ్వడం జరిగింది, చూద్దాం ఏంటో. 8 పాయింట్ షోల్డర్ ఓపెనర్ పోజ్ ఒకటి, లో లంజ్, దీన్నే ఆంజనేయ ఆసన అంటాము. సో ఈ ఆసనాలన్నీ కూడా మీకు ప్రీవియస్ యూనిట్స్ లో వస్తాయి. ఆ యూనిట్స్ చెప్పేటప్పుడు ఈ ఆసనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోబ్రా పోస్, సో దీన్నే మనము భుజంగాసన అంటారు, ఇది కూడా హెల్ప్ అవుతుంది. కౌ ఫేస్ పోస్, గోముఖాసన, ఇది హెల్ప్ అవుతుంది మనకి లోకోమోటార్ సిస్టమ్ కి. బిగ్ టో పోస్, సో దీన్నే మనం పాదంగుస్తాసన అని అంటాము. ఈగిల్ పోస్, గరుడాసన. డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్, అధోముఖ స్వనాసన.
అలాగే ఫిగర్ 4 ఏకపాద ఉత్కటాసన. సో ఈ అన్ని ఆసనాలు కూడా మనకి లోకోమోటర్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయడానికి అయితే యూజ్ అవుతాయి. సో ఇది ఇవాల్టి క్లాస్ లో మనం యూనిట్ 3 అనేది స్టార్ట్ చేసాము, యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సబ్జెక్ట్ లో. సో యూనిట్ 3 మనకి అబౌట్ హెల్త్ ప్రమోషన్ ఉంది, యోగా ఫండమెంటల్స్ ఎట్లా యూజ్ అవుతాయి అనేది. దాంట్లో ఫస్ట్ టాపిక్ మనం సిస్టమ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ గురించి స్టార్ట్ చేసాము. దాంట్లో భాగంగానే డైజెస్టివ్ సిస్టమ్, దాంట్లో ఏ ఆసనాలు చేయొచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ అది మంచిగా పనిచేయడానికి ఏ ఆసనాలు చేయొచ్చు, అండ్ అలాగే లోకోమోటర్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయడానికి ఎలాంటి ఆసనాలు అయితే యూజ్ అవుతాయి అనేది చూసాము. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ లింక్ లో అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.